హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన పాఠం. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఉన్నవాళ్ళింట్లో ఫంక్షన్, అందున అక్కడ ఉండే ఏర్పాట్లు కూడా ఉన్నతంగానే ఉంటాయి. డాబు దర్పంతో అక్కడికి వచ్చే మనుషులు ఉన్నతంగానే ఉంటారు. పార్కింగ్ ప్లేస్లో రకరకాల మోడల్స్లో ఖరీదైన కార్లు దర్శనమిస్తాయి. పట్టెడంత జరీ బార్డర్ పట్టుచీరలు, ఒళ్లంతా దిగేసుకున్న నగలతో వస్తారు ఆడవాళ్లు. సూటు, బ్రేస్లెట్, చేతిలో సెల్ ఫోన్తో మగవాళ్లు దర్శనమిస్తారు. అలాంటి వాతావరణంలో ఏ ఒక్కరో ఇద్దరో మామూలు మనుషులు ఉంటే వాళ్ల పరిస్థితి, మనస్థితి ఎలా ఉంటుంది? కుసుమ చాలా సాదాసీదా ఇల్లాలు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తుంటే ఈమె ఓ చిన్న స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. పొదరిల్లు లాంటి ఓ చిన్న ఇల్లు, రామలక్ష్మణుల్లాంటి ఇద్దరు కొడుకులు, ఓ స్కూటర్లో, మెళ్ళో పుస్తెలు, నల్ల పూసలు, చేతికి 2 గాజులు. ఇవి కుసుమ వివరాలు. చిన్న అంచు కాటన్ గద్వాల్ చీర కట్టుకొని, ముఖాన పైసా అంత కుంకుమ పొట్టు పెట్టుకొని, పొడవాటి జడలో కనకాంబరాలు తురుముకొని ఫంక్షన్కి వచ్చింది కుసుమ. భర్తతో స్కూటర్ మీద వచ్చి ఫంక్షన్ హాల్ ముందు దిగుతున్నప్పుడే అక్కడ అడుగడుక్కి కనిపిస్తున్న కార్లను చూసి కొంచెం ఇబ్బంది పడింది. లోపలికి వెళుతూ ఉంటే మనసులో అదో రకమైన వెలితి, బిడియంతో ఏదోలా అనిపించింది. పెదనాన్నగారి కూతురు నీలిమ తన కూతురు ఎంగేజ్మెంట్ అని ఫోన్ చేసి పిలిచింది. వెళ్ళాలా వద్దా అనుకుంటూనే వెళ్ళకపోతే బాగుండదని వచ్చింది. నీలిమ లెవెల్ తన లెవెల్ ఒకటి కాదు. ఆమె భర్త ఉన్నతమైన హోదాలో ఆఫీసు వాళ్ళిచ్చిన కారు, బంగళా, నౌకర్లతో అంతెత్తునున్నాడు. ఆ అహంభావం నీలిమలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తమ హోదాకు తగిన వాళ్లు తప్ప మామూలు మనుషులు ఆమె కళ్లకు ఆనరు. అందుకే ఫంక్షన్ అటెండ్ అయ్యే విషయం అంతగా ఆలోచించింది కుసుమ. తీరా వచ్చాక తనను పలకరించే వాళ్ళు ఎవ్వరూ అక్కడ కనిపించలేదు. మెడలో రూబీ నెక్లెస్, చేతులకు రూబీ గాజులు, వాటికి మ్యాచ్ అయ్యే కాంచీవరం చీర కట్టుకున్న ఒక ఆమె తనని వింతగా చూడటం గమనించి సిగ్గుతో ముడుచుకుపోయింది కుసుమ. మరో బాబ్డ్ హెయిర్ స్లీవ్లెస్ లేడీ ఉండబట్టలేక, హలో, నీలోకి మీరేమవుతారు? ఫ్రెండా, గెస్టా అని ఇంగ్లీష్ తప్ప తెలుగు రాని దానిలా మాటలు తడుముకుంటూ అడిగింది. గెస్ట్ని క్లుప్తంగా సమాధానం చెప్పింది కుసుమ. ఓ అనుకున్నాను అందామె. అలా అనటంలో ఆమె ఉద్దేశం గెస్ట్లలో అన్ని కేటగిరీలు వాళ్ళు ఉంటారు కనుక తమ కింద వరుస కేటగిరీ అనా అనిపించింది కుసుమకు. అసలు ఫంక్షన్కి పిలిచిన నీలిమ చాలా బిజీగా అటూ ఇటూ తిరుగుతూ, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, అనుకోకుండా తను కనిపించగానే హాయ్ కుసుమ, వచ్చావా అని మాత్రం వెళ్ళిపోయింది. కుసుమకు బోరుగా అనిపించింది. తను అక్కడ ఒంటరిదాన్ని అయిపోయానన్న భావం కలిగి ఇక వెళ్ళిపోదాం అనిపించింది. అలాంటి సమయంలో అక్కడికి ఒక ఆమె వచ్చి, హలో మేడం, నా పేరు స్వాతి. ఈ ఫంక్షన్కి వచ్చిన అనామకులలో మీతో పాటు నేను ఒకదాన్ని. సారీ, అతి చనువు తీసుకుంటున్నట్లున్నాను. ఇందాకటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. ఇక్కడ మీ పరిస్థితి నా పరిస్థితి ఒకేలా ఉందనిపించి మీకు కంపెనీ ఇచ్చి మీ నుండి కంపెనీ తీసుకుందామని వచ్చాను అంది ఆమె గలగలా మాట్లాడుతూ. అప్పుడు ఆమె వంక నింపాదిగా చూసింది కుసుమ. చామన ఛాయ రంగులో, కళగళ మొహంతో, స్నేహభావం ఉట్టిపడుతున్న కళ్లతో చాలా సింపుల్గా ఉందామె. కుసుమకు ప్రాణం లేచి వచ్చినట్లయి ఫ్రెండ్లీగా చేయి కలిపింది ఆమెతో. నా పేరు కుసుమ అని తనను తాను పరిచయం చేసుకుంది. ఈ పార్టీలో మనమిద్దరం డిటో అయినా మీకు నాకు తేడా ఉంది ఒక్క విషయంలో. నేను ఏ నగలు వేసుకొని రాకపోయినా, ఖరీదైన చీర కట్టుకోకపోయినా అందరితో ఏ సంకోచం లేకుండా కలిసిపోతున్నాను. నాలో ఏ కాంప్లెక్స్ లేదు. మీరు మాత్రం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ మొగ్గలా ముడుచుకుపోని పోతున్నారు. కుసుమ గారు, ఎక్కువ తక్కువ తేడాలు మనం కల్పించుకున్నవే. నా మటుకు నాకు ఇక్కడ ఉన్న ఇంతమంది ఆడవాళ్ళు కూడా మీకన్నా ఏ విషయంలో గొప్ప కాదనిపిస్తుంది. మీకు చిరునవ్వే పెట్టని ఆభరణం. మీ సింప్లిసిటీయే మీ వ్యక్తిత్వానికి ఓ మచ్చు తునక. ఈ మెరుపులు బ్రతుకులు మనకెందుకు? మనం స్వచ్ఛమైన మంచు తడిసిన మల్లెపూలం అని ఒక్కసారి మనం అనుకోగలిగితే ఇక ఏ కాంప్లెక్స్లు మన దరిచారు.
అందరినీ ప్రేమించే అందమైన మనసుని మించిన అలంకారం మనిషికి మరొకటి లేదు. అది మీకుందని మిమ్మల్ని చూసిన ఎవ్వరైనా మొదటి పరిచయంలోనే ఇట్టే చెప్పేస్తారు. ఇంకెందుకండి మీకు కాంప్లెక్స్, గర్వంగా నలుగురితో కలిసిమెలిసి తిరగండి అంది స్వాతి. అంత చనువుగా అలా మాట్లాడుతున్న స్వాతిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే తనలో లేనిది ఆమెలో ఉన్నదేమిటో అర్థమయ్యింది కుసుమకు. ఆమెలో ఉన్నది ఆత్మవిశ్వాసం. అది తనకు లేదు. దాని స్థానంలో ఆత్మన్యూనత ఉంది. దాన్ని జయించటానికి ఈరోజు స్వాతి పలుకులు స్వాతి చినుకుల్లా తన మనసులో వర్షించి మనసును కడిగిన ముత్యంలా చేశాయి. ఇప్పుడు తృప్తిగా ఉంది కుసుమకు. మనసంతా హాయిగా ఉంది. ఏ బెరుకు ఏ బిడియము ఆమె దరికి చేరటం లేదు. ఏదైనా మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. తనని తాను గౌరవించుకోలేని వ్యక్తిని ఈ సమాజంలో ఎవ్వరూ లక్ష్యపెట్టరు, చులకనగా చూస్తారు అన్న విషయం అనుభవం మీద తెలుసుకున్న కుసుమకు జీవితంలో ఒక పాఠం నేర్చుకున్నట్లయింది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.